పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పంచాయతీ నిధులు పంచాయతీలకే అనేటటువంటి విధంగా చెప్పినటువంటిది, పంచాయతీ నిధులు ఆల్రెడీగా పంచాయతీల్లో వేసేసాము అనేటటువంటి విధంగా. మరి ఇక్కడ సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి నిర్వీర్యం చేసేశారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయం తెలుసో తెలియదో కానీ కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం పైన ఆ నిధులపైన వడ్డీ కట్టమని పెనాల్టీ వేసింది. ఆ పెనాల్టీ వేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది, వడ్డీ కట్టేటటువంటి పరిస్థితి ఏర్పడింది, వడ్డీ కట్టమని వచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఇది ఏమనుకోవాలి ఇక్కడ? మరి ఆ నిధులైతే పంచాయతీల్లో వేసేసాము అన్నారు. మరి ఇక్కడ చూస్తే దానిపైన వడ్డీ కట్టేటటువంటి పరిస్థితి. మరి ఆ నిధులు దారి మళ్లించారా? అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసా తెలియదా అనేటటువంటిది భావిస్తున్నటువంటిది. మీరైతే ఏమంటారు?